ఎంటీఎంసీ పరిధిలోని మంగళగిరి టౌన్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు నిత్యం టౌన్లో వివిధ కార్యక్రమాల నేపథ్యంలో పర్యటిస్తున్నా ఎవరికీ ఏమీ పట్టడం లేదని జనం వాపోతున్నారు. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. అండ్ కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మంగళగిరిలో ఉన్న బ్యాంక్ కాలనీలో ఉన్న మున్సిపల్ స్కూల్ ఎదురుగా మా హౌస్ ఉంది. ఇక్కడ కుక్కల బెడద విపరీతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మా వీధి 2 వీధుల్లో కూడా, ఇప్పుడు సైమన్ వీధి కానీ, ఇటుపక్క లాయర్ గారి వీధి కానీ, 2 వీధుల్లో కూడా జనాలు రావడానికి బండేసుకొని వెళ్తుంటే వెంట పడతాయి కుక్కలు. కనీసం ఒక 10 కుక్కలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యామిలీస్ బండి మీద వెళ్తా మా కొన్ని కుక్కలు అయితే సొల్లు కూడా కార్చు ఉంటాయి. మాకు భయం పడుతుంటుంది. మార్నింగ్ టైము 9కి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కుక్కలను కరిసిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, పెట్టాను. కుక్కలను పిల్లల్ని కరవటం, వెంటబడటం, వాళ్ళు స్కూల్లోకి కూడా వెళ్ళిపోతాయి. నైట్ అయితే స్కూల్లోకి వెళ్ళిపోయి ఆ స్కూల్ అంతా తిరగటం, రోత చేయటం. స్కూల్లో బయట 10 కుక్కలు పైన ఉంటాయి. రోజు 10 కుక్కలు పైన ఉంటాయి. ఇక్కడ ఎంత కొట్టిన జనాలు అయితే వీధికి రావడానికి కూడా భయపడుతున్నారు. బండ మీద వెళ్తే మనకు బండి అమ్మడి పడిపోతాయి. ఇంకంతే. అక్కడికి వచ్చి పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటి గురించి ఎన్నిసార్లు చర్య తీసుకోమని చెప్పినా ఎవరికి వాళ్ళు కుక్కల వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మినిమం 10 కుక్కల పైన ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాత్రి ఇప్పుడైతే మేము స్కూల్కి వచ్చేటప్పుడల్లా కుక్కలు అయితే మా వెనకమాల అమ్మడి పడుతున్నాయి. బండిలు తోలే వాళ్ళ వెనకమాల కూడా అమ్మడి పడతాయి. మమ్మల్ని అయితే కరుస్తున్నాయి. కొన్నిసార్లు చాలా మందిని కరుస్తున్నాయి. ఇప్పుడైతే చాలా మంది ఇప్పుడైతే హాస్పిటల్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ బండి మీద వెళ్ళే వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎమ్మడ పడుతుంది. దాని గురించి కొద్దిగా చూడండి.